వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హర్ష కుమార్. స్కిన్ కేర్ అనగానే చాలామంది చాలా వీడియోస్ ఫాలో అవుతుంటారు, చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అసలు ప్రాపర్ స్కిన్ కేర్ ఏంటి, యాంటీ ఏజింగ్ తొందరగా ఏజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దీని గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చంద్రవతి గారు, డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అందరికీ ఉంటుంది యంగ్గా ఉండాలి, తొందరగా ఆ ఏజ్ అనేది కనిపించకూడదు, బట్ చాలా ప్రొసీజర్స్ ఫాలో అవుతారు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ. అసలు ప్రాపర్ స్కిన్ కేర్ అంటే ఏంటి, ఎలాగ ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకుంటే బెటర్? స్కిన్ కేర్ అనేదండి ఓవరాల్గా మొత్తం బాడీ అంతటికి స్కిన్ కేర్ చేసుకోవాలి. చాలామంది నేను గమనిస్తున్నది ఏంటంటే ఓన్లీ మొహం ఒకటే చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు అందరూ. ఫేస్ ఈవెన్ నెక్ కూడా చేసుకోరు ఏంటో మరి. ఓన్లీ స్కిన్ అంటే వాళ్ళ ఫేస్ ఒక్కటే అనుకుంటారు. కానీ స్కిన్ కేర్ అంటే ఆల్ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అన్నిటికీ కూడా స్కిన్ కేర్ కంపల్సరీగా కావాలి. అంటే ఫేస్, నెక్, హ్యాండ్స్, ఫీట్. ఓకే. సో స్కిన్ కేరు స్టార్ట్ చేయాల్సింది ఫ్రమ్ ద బర్త్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇదేదో నాకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు ఏజ్ తగ్గించేసుకోవాలంటే కుదరదు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకుంటే కట్టినప్పటి నుంచి మెయింటైన్ చేసుకుంటారు కదా, సేమ్. బికాస్ స్కిన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఆర్గన్. అది గాలికి, సన్కి అన్నిటికీ తట్టుకుంటూ బయటికి కనిపించేది, అవునా? సో దానికి కేరు మీరు ఇల్లు, మీ కారు, మీ ఇల్లు మీరు ఎలా కేర్ తీసుకుంటారో దానికి కూడా ఈక్వల్గా అంత కేర్ తీసుకోవాలి. సో బేసిక్గా ఏంటంటే అండి, స్కిన్ టైప్స్ ముందు తెలుసుకోవాలి. ఓకే. స్కిన్ టైప్స్ నార్మల్ స్కిన్ టైప్ అంటే దానికి సరిపడంత హైడ్రేషన్ అన్నీ ఉంటాయి. సరిపడంత ఆయిల్, సరిపడంత హైడ్రేషన్ ఉన్నదాన్ని నార్మల్ స్కిన్ టైప్ అంటాం. ఓకే. రెండోది డ్రై స్కిన్, మూడోది ఆయిలీ స్కిన్. కొంతమంది మిక్స్డ్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఆయిలీ ఉంటుంది, కొన్ని చోట్ల డ్రై ఉంటుంది. అట్లా మిక్స్డ్ టైప్ ఆఫ్ స్కిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే స్కిన్ కేర్ తెలుసుకునే ముందు వాళ్ళది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అని తెలుసుకుని దానికి తగ్గ క్రీమ్స్ కానీ ఏవి కానీ వాడుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ సోప్ దగ్గర నుంచి వాడే క్రీమ్ వరకు మీ స్కిన్ తత్వాన్ని బట్టి మీరు వాడుకోవాలి. ఓకే. ఓకే. సో స్కిన్ డ్రై స్కిన్ అనుకుందాం. మన ఎగ్జాంపుల్ ఫస్ట్ డ్రై స్కిన్ తీసుకుందాం. డ్రై స్కిన్ వాళ్ళది డ్రై స్కిన్ అని ఎలా తెలుస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలుసుకోవాలి కదా. అవును. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే కామనెస్ట్ కంప్లైంట్ తెల్లగా అక్కడక్కడ మచ్చలు కింద ఉంటుంది వాళ్ళ స్కిన్. ఓకే. ఈవెన్గా ఉండదు, కొంచెం తెల్లగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. తర్వాత చలిగాలి అవి తగలగానే అది ఏసీలో కూర్చోగానే వాళ్ళకి ఫీల్ అవుతారు, ఒక టైట్ స్కిన్, ఒక పద్ధతిగా సెన్సిటివ్గా అనిపిస్తుంది వాళ్ళకి. సో ఇవన్నీ డ్రై స్కిన్ యొక్క గుణాలు. ఓకే. సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సన్ ఎలర్జీస్ ఎక్కువ, వాళ్ళకి తొందరగా సన్ ఎలర్జీస్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీ స్కిన్ టైప్ తెలుస్తుంది. సో వాట్ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ మీరు చేయాలి, దానికి మీరు ముందు స్నానానికి ముందు కొంచెం ఆయిల్ లాంటిది పెట్టుకోవాలి. కొబ్బరి నూనె లాంటిది అలాంటిది కొంచెం ఒంటికి రాసుకొని, అప్పుడు ఏ టైప్ ఆఫ్ సోప్ వాడాలి, సిండెట్ సోప్ వాడాలి. అంటే స్కిన్ పీహెచ్తో ఈక్వల్గా ఉన్న సోప్ని మీరు వాడుకోవాలి. అది ఎలా తెలుస్తుంది మ్యామ్? అవైలబుల్ ఉందండి. మీరు సోప్ వెనకాల ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇఫ్ ద ఫ్యాట్ కంటెంట్ ఈస్ మోర్ దెన్ 78% ఆర్ 80%, ఓకే, దట్ ఈస్ ఎ మైల్డ్ టైప్ ఆఫ్ సోప్స్. అది డ్రై వాళ్ళకి సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. ఓకే. వాళ్ళని ఇంకా ఏం చెప్తామంటే ఈ మధ్యకాలంలో ఎట్లనే లిక్విడ్ సోప్స్ కూడా వచ్చినాయి. అవును. లిక్విడ్ సోప్స్ ఆర్ బెటర్ ఫర్ డ్రై స్కిన్. ఓకే. 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 సో ఎందుకంటే దానికి లేదరు వచ్చిన దీని కేక్లో ఆల్కలైనిటీ ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ సోప్లో ఉండదు. సో ఆ టైప్ ఆఫ్ సోప్స్, లిక్విడ్ వాషెస్ వాళ్ళు వాడుకోవాలి. ఓకే. వాడిన తర్వాత స్నానం కానీ మొహం కానీ కడుక్కున్న వెంటనే వాళ్ళు ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ కంపల్సరీగా రాసుకోవాలి. ఓకే. వెంటనే, ఇంకా స్కిన్ ఆరకముందే. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద క్రీమ్స్ ఫర్ డ్రై స్కిన్. ఓకే. ఓకే. సో కమింగ్ టు ద ఆయిలీ స్కిన్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సాయంకాలానికి అయ్యేటప్పటికి జిడ్డు కారుతూ ఉంటుంది మొహం.
వాళ్ళది బ్లాటింగ్ పేపర్ ఉంటుంది చూడండి, అది ఇలా పెట్టుకుంటే దాంట్లో ఆయిల్ అంటుకుంటాం. సింపుల్ టెస్ట్. ఓకే. ఓకే. సో డాక్టర్ మేము నల్లగా అయిపోతున్నాము, మా మొహం అంతా ఆయిలీగా అయిపోతుంది అనే కంప్లైంట్ ఎక్కువగా ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఓకే. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ తీసేయాలి. వాళ్ళు ఒకసారి ఎక్స్ట్రా కడుక్కున్న, అంటే యూజువల్గా పర్ డే 2 times వాషింగ్ విల్ బీ ఇనఫ్, అన్లెస్ యూ గో ఫర్ ఎక్సర్సైజ్, బాగా స్వెట్ అయితే తప్ప ఎక్కువ సార్లు అవసరం లేదు. రోజుకి 2 సార్లు ఫేస్ వాష్ ఇస్ ఇనఫ్. ఓకే. డ్రై వాళ్ళకి మేము అది చెప్తాం. వేరాజ్ ఆయిలీ వాళ్ళకి దే షుడ్ వాష్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు టేక్ అవుట్ ద ఆయిల్. అండ్ వాళ్ళు ఆల్కలైన్ సోప్స్ బెటర్ అన్నమాట వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఆ సోప్స్ బెటర్. అండ్ వాడే మాయిశ్చరైజింగ్ కూడా నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్స్, నాన్ కొమోడోజెనిక్ మాయిశ్చరైజర్స్, ఓకే, అలాంటివి వాడుకోవాలి వాళ్ళు. సో ఇలాగా వాళ్ళ స్కిన్ తత్వాన్ని బట్టి వాడుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. అదే మ్యామ్, కాంబినేషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాంబినేషన్ వాళ్ళకి మేమేం చెప్తామంటే యూజువల్గా నార్మల్ స్కిన్ వాళ్ళకే ఇస్తాం. ఓకే. ఎందుకంటే ఓన్లీ ఇన్ ద కాంబినేషన్ ఏరియాలో నైట్ టైం కొన్ని జెల్స్ ఆయిలీ స్కిన్కి పర్టికులర్ ఈ ఏరియా అని ఉంటుందా మ్యామ్? యూజువల్గా టీ షేప్. ఓకే. అంటే ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద నోస్ అండ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ కొంచెం ఆయిలీనెస్ ఎక్కువ ఉంది కొంతమందికి, అట్లా ఉంటుంది అనమాట. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయి మ్యామ్? ఫుడ్స్ యాక్చువల్గా ఫుడ్స్ అంటే ఇప్పుడు అందరికి, ఇప్పుడు ఇన్ జనరల్గా మీరు డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, మన జనరల్ వెల్ బీయింగ్ ఫుడ్స్ ఏవైతే మంచివో అవే ఫుడ్స్ స్కిన్కి కూడా మంచివి. ఓకే. బేసిక్గా స్కిన్కి, యాంటీ ఏజింగ్కి యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ద బెస్ట్. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా మన వెజిటబుల్స్లోను ఫ్రూట్స్లోనే ఎక్కువ దొరుకుతుంటాయి. సో ఫ్రెష్ సలాడ్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, కలర్డ్ ఫ్రూట్స్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దట్ వైలెట్ కలర్ అని, ఎల్లో కలర్ అని, ఆరెంజ్ కలర్ అని మీకు ఉంటాయి చూడండి. బాగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ దే హెల్ప్ యూ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద సన్లైట్, ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వాటి నుంచి మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ కాకుండా మాయిశ్చరైజింగ్ ఇవన్నీ కాకుండా ఒక సన్ స్క్రీన్ కూడా, ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ కూడా ట్యాన్ అవుతారు కాబట్టి ఏ గుడ్ సన్ స్క్రీన్ దట్ సూట్స్ ద స్కిన్ వాళ్ళు అది కూడా రెగ్యులర్గా యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద రెగ్యులర్ మెయింటెనెన్స్. ఇలా చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఏజ్ వాళ్ళ అసలు ఏజ్ ఏంటో దానికంటే తక్కువగా స్కిన్ కనిపిస్తుంది. ఓకే. ఇట్ లుక్స్ యంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. రైట్ అండి, థ్యాంక్ యూ.